హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ డాక్టర్ లింగప్ప. ఈరోజు మనము సీజనల్ ఫ్లూ గురించి తెలుసుకుందాం. సో ఈ సీజనల్ ఫ్లూ అనేది దేని ద్వారా వస్తుంది, ఎట్లా వ్యాప్తి చెందుతుంది, దీని లక్షణాలు ఏంటి, మనం ఎట్లా నివారించాలి, తర్వాత దీన్ని ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా సీజనల్ ఫ్లూ అనేది అక్టోబర్ అండ్ డిసెంబర్ మధ్య కాలంలో మనకు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. సీజనల్ ఫ్లూ అనేది ముఖ్యంగా వైరసెస్ ద్వారా, అంటే ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, రైనో వైరస్ అండ్ పారాఇన్ఫ్లుయెంజా వైరసెస్ ద్వారా మనకు సోకుతుంది. సో ఇది ఒకరి నుంచి ఒకరికి ఎట్లా సోకుతుందంటే, మనకు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ, సో గాలి ద్వారా మన ఎయిర్వేలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. సో దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో సీజనల్ ఫ్లూ యొక్క లక్షణాలు ముఖ్యంగా దగ్గు, జలుబు రావడం, తలనొప్పి, కొంచెం జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉండడం, ఇవి సీజనల్ ఫ్లూ యొక్క లక్షణాలు. సో దీన్ని మనం ఎట్లా నివారించాలి? సో సీజనల్ ఫ్లూ నివారించాలంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. సో వ్యాక్సినేషన్ ఎవరు తీసుకోవాలి అంటే, ముఖ్యంగా పిల్లల్లోన, తర్వాత ఆస్తమా కానీ, సిఓపిడి ఉన్నవాళ్ళు, తర్వాత ఏదైనా ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళందరూ కూడా ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. అవాయిడ్ క్రౌడింగ్ ప్లేసెస్, అంటే మనం ఎక్కడైతే జనాలు గుమిగూడుతుంటారో అటువంటి ప్లేసెస్ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ హైజీన్, అంటే మనం ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ అట్లా మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ క్లీన్గా పెట్టుకోవడం. సో దీని ద్వారా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మాస్క్ ధరించడం, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం ద్వారా మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, అంటే మనం వాటర్ తాగే ముందు దాన్ని వేడి చేసుకొని చల్లారిన తర్వాత ఆ వాటర్ తీసుకోవాలి. సో 5 సూత్రాలు మనం పాటిస్తే మనం ఈ సీజనల్ ఫ్లూని ప్రివెంట్ చేయొచ్చు. దీంట్లో వ్యాక్సినేషన్, అవాయిడ్ క్రౌడింగ్ ప్లేసెస్, వేరింగ్ మాస్క్ అండ్ మెయింటైనింగ్ హైజీన్ అండ్ డ్రింకింగ్ క్లీన్ వాటర్. సో దీస్ 5 ప్రిన్సిపల్ మనం ఫాలో అయినట్లయితే మనం ఈ సీజనల్ ఫ్లూ నుంచి మనం రాకుండా నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.